ఇబ్న్ ఇషాక్ రచించిన సీరత్ రసూల్ అల్లా పుస్తకంలో పుట సంఖ్య 511 సోఫియాకు బదులుగా దిహ్యాకు 2 మహిళా బానిసలను ఇచ్చారు. కానీ సహీ ముస్లింలో మాత్రం దిహ్యా ఏకంగా 7 బానిసలను బదులుగా దక్కాయి. ఇప్పుడు ప్రశ్న ఇదే, 2 బానిసల నుండి 7 బానిసల వరకు ఎలా పెరిగింది? ఇదేం సాదాసీదా మార్పిడి కాదనుకుంటా. దిహ్యా ప్రవక్తతో గట్టి బేరం చేసినట్టుంది. మాట మీద నిలబడలేకపోతే నువ్వు ప్రవక్త నాకు ఇచ్చిన సోఫియాను తిరిగి తీసుకోవడం అంటే ఇది బేరమా లేక బలవంతమా? నా అభిప్రాయం మారింది దిహ్యా. సోఫియా బదులుగా ఆమె చెల్లెళ్లలో 2 ఇస్తా. చిన్నవాళ్లే, తాజాగా అందంగా ఉన్నారు. నువ్వు వాళ్లను చూస్తే ఇష్టపడతావు. ఈ రాత్రి నీకు పండగే. ఆ అమ్మాయిలు నాకు నచ్చలేదు. నువ్వే పెట్టుకో. సోఫియానే కావాలి. తిరిగి ఇవ్వు. దిహ్యా, అంత కిరికిరి పెట్టకు. నీకోసం డీల్ మరింత రుచిగా చేసేసా. ఆ 2 అమ్మాయిలకు తోడుగా 3 కుర్రాళ్లను కూడా బోనస్గా విసుక్కున్నా. ఈ రాత్రి 5గురితో కలిసి నువ్వు ఎంజాయ్ చేయి. ఈసారి నువ్వు పూర్తిగా తృప్తిపడకుండా ఉండే ఛాన్సే లేదు. నాకవి నచ్చడం లేదు. దయచేసి నా సోఫియాను తిరిగి ఇవ్వండి. ఇప్పుడు నువ్వే చెప్పు. దిహ్యా, 7 తలలు ఇవ్వడమే చిన్న విషయం కాదు. ఇందులో 2 కొత్త అమ్మాయిలు కూడా కలుపుతున్నా. ఇదే ఫైనల్ డీల్. ఇంకేం కావాలి? రసూలల్లా, గత జిహాద్లోనే నాకు చాలా మంది బానిసలు దక్కారు. ఇంకెవరూ అవసరం లేదు. నాకు కావలసింది సోఫియానే. దిహ్యా, నీ ఆవేశం ఎక్కువైపోయింది. గాడిదలా మొండిగా వ్యవహరిస్తున్నావు. నేను ఇచ్చిన డీల్ తీసుకో, లేకపోతే నీ పురుషాంగం కోసి నోటిలో పెడతా. దిహ్యాకి తెలుసు ముహమ్మద్ చెప్పినంత పనిచేస్తాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ 7 బానిసల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రవక్త మాత్రం ఆలస్యం చేయలేదు. సోఫియాను వెంట తీసుకుని తన గుడారంలోకి వెళ్లాడు. అక్కడ ముహమ్మద్ సోఫియాను లైంగికంగా పైకి పడేందుకు ప్రయత్నించాడు. ఆమె తిరస్కరించింది. కొన్ని గంటల కిందటే తన భర్తను, తండ్రిని, సోదరుడిని, తను ప్రేమించిన ప్రతి ఒక్కరినీ నరికి చంపిన వాడిని ఆమె ఎలా ఒప్పుకుంటుంది? తన జీవితాన్నే నాశనం చేసిన క్రూరుడికి శరీరం అప్పగించమంటారా? తన మొత్తం కుటుంబాన్ని నరికి చంపిన వాడికి ఆమె ఎలా శరీరాన్ని అప్పగించగలదు? ఏంటి నీ సమస్య? సోఫియా, ఈ స్థితిలో కూడా నువ్వు తిరస్కరిస్తావా? నిర్దోషుల్ని చంపేవాళ్లు, ఆడవాళ్లను వేధించేవాళ్లు నాకు అసహ్యం. అలాంటి క్రూరులకు నేను ఎప్పటికీ లొంగను. నువ్వేం మాట్లాడుతున్నావు సోఫియా? వాళ్ళని నేను చంపలేదు. అల్లాహ్ చంపాడు మన చేతుల ద్వారా. ఇదే ఖురాన్లో ఉంది. సూరా అల్-అన్ఫాల్ వచనం 17. వాళ్లను చంపింది మీరు కాదు, అది అల్లాహ్. మరియు కాఫిర్లు ఎప్పుడూ నిర్దోషులు కారు. వాళ్లు చంపించుకోవడానికి అర్హులే. వాళ్లపై దయ చూపాల్సిన అవసరం లేదు. వాళ్లను చంపిన తర్వాత వాళ్ల భార్యలతో, కుమార్తెలతో లైంగిక సంబంధం ఉంచుకోవచ్చు. ఇది ఖురాన్లో అక్షరాలా చెప్పబడింది. సూరా అన్-నిసా వచనాలు 3 మరియు 24, సూరా అల్-ముమినూన్ వచనం 6, సూరా అల్-అహ్జాబ్ వచనం 50, సూరా అల్-మారిజ్ వచనం 30. అయితే ఈ డ్రామా మానే. నిన్ను పొందడానికి నాకిక్కడ సమయం వృధా చేయలేను. నాకు వృధా చేయడానికి సమయం లేదు. నువ్వు ఇంకా ప్రతిఘటిస్తే నిన్ను మళ్లీ దిహ్యాకే అప్పగిస్తా. నీ స్థానంలోకి ఇంకో అమ్మాయిని తెస్తాను. అవసరమైతే 3 ఆమె చివరికి అర్థం చేసుకుంది. ఎంత చెప్పినా లాభం లేదు. ఈ గుడారంలో న్యాయం అనేదే లేదు. అప్పటి ముహమ్మద్ వయస్సు దాదాపు 59 ఏళ్లు. ఆమె కేవలం 17. ఆకలితో వచ్చిన అతని కామం వృద్ధతలో ఉన్నదైనా ఆవిడ చిన్నదైన శరీరాన్ని విడిచిపెట్టలేదు. ఎవడైనా నన్ను లైంగికంగా వాడుకుంటాడు. ముహమ్మద్ అయినా ఇంకొక ముస్లింనైనా ఎలా అయినా నాకు లైంగిక దాడి తప్పదు. కనీసం ముహమ్మద్కి వరుసగా బానిస అమ్మాయిలు అందే ఏర్పాటు ఉంది, యుద్ధ లూటీలో తనకు వచ్చే 20% వాటాతో. అందుకే అతనితో అయితే లైంగికంగా కొంచెం తక్కువ హింస ఉంటుంది, తక్కువగా ఉపయోగిస్తాడు. ఒక సామాన్య ముస్లిం అయితే రాత్రి పగలు నాకు హింస తప్పదు. తర్వాత నన్ను బానిస మార్కెట్లో వేలానికి పెట్టేస్తారు. ఎక్కువ మొత్తానికి ఎవడు కొనుగోలు చేస్తాడో వాడికే వదిలేస్తారు. సోఫియాతో లైంగిక సంబంధంలో ఉన్న సమయంలో బయట ఏదో కదలిక వినిపించింది. ప్రవక్త ఉలిక్కిపడి ఆ శబ్దం ఎవరిది అని తెలుసుకోవడానికి గుడారం బయటికి వెళ్లాడు. ఎవరు అక్కడ? నేను, అబూ అయూ ఎరజల. నా గుడారానికి చుట్టూ ఏం చేస్తున్నా? ప్రవక్త, ఆమె నవయువతిగా ఉంది. మీ చేతుల మీదే తన భర్త, తండ్రి, బంధువులను చంపారు. అదీ కాక ఆమె ఇంకా అవిశ్వాసురాలే. నేను నిజంగా మీకోసం భయపడుతున్నాను. ఆమె మీ మీద ప్రతీకారం తీసుకోకుండా ఉండాలని. కావాలంటే నిశ్శబ్దంగా కాపలా కాస్తాను. ప్రవక్త గుడారంలో సోఫియాతో లైంగికంగా ఉండగా బయట అబూ అయూబ్ కాపలా కాస్తున్నాడు. ఈ సంఘటన స్పష్టంగా చెప్పబడింది ఇస్లామిక్ చరిత్ర పుస్తకం తారీఖ్ అల్ తబరీ వాల్యూమ్ 39 పుట 185లో వివరంగా లభిస్తుంది. ఈ వాస్తవాలు స్పష్టంగా చెప్పిన నిజం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ మరియు ఆయన సహచరులు ఉదయం శాంతియుతంగా ఉన్న నిర్దోషుల్ని చంపడం, రాత్రి వారి భార్యల్ని, కుమార్తెల్ని బలవంతంగా లైంగికంగా వాడుకోవడం,
వాళ్ళకి దాన్లో ఏమాత్రం తప్పులా అనిపించలేదు. ఇది వారికొక దినచర్య. అది నాకు, నా కుటుంబానికి జరగకపోతే ఇంకేం సమస్య? ఎవరిని చంపినా ఏం చేసినా నాకు ఏముంది? అయినా ఇతడే మనుషులందరికీ అత్యున్నత ఆదర్శంగా తీర్చిదిద్దబడ్డాడని చెప్పుకున్నాడు. రహ్మతుల్ ఆలమీన్ అని పేరు పెట్టించుకున్నాడు. దయామయుడని అంటారు. ఖురాన్ సూరా అల్ అహ్జాబ్ వచనం 21. ఖచ్చితంగా అల్లాహ్ దూతలో ప్రవక్త ముహమ్మద్లో మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఎవరికైతే అల్లాహ్పై ఆశ ఉందో, చివరి దినంపై భయం నమ్మకం ఉందో, మరియు ఎవరైనా తరచూ అల్లాహ్ను స్మరిస్తారో వారి కోసమే ఇది. ఇస్లాంలో మంచి చెడు అనేది నైతికతపై ఆధారపడదు. ప్రవక్త ముహమ్మద్కి నచ్చినదే మంచి, నచ్చనిదే చెడు. హత్యలు, రేప్లు, దోపిడీలు సామాన్యంగా ఇవి తప్పులు. కానీ ముహమ్మద్ చేసిందంటే అవే ఉదాహరణలట. ఖురాన్ చెప్పిన ఉత్తమ నమూనా అంటే నిజానికి అతడు చేసిన వాటినే ఉత్తమ ఉదాహరణలు గా చూపిస్తున్నది. నన్ను అల్లాహ్ ఆదేశించాడు ప్రజలపై యుద్ధం చేయమని. వారు ఇలా చెప్పేవరకు అల్లాహ్ ఒక్కడే పూజించదగనవాడు. వారు అలా అంటే మనలాగే ప్రార్థనలు చేయాలి, మన కిబ్లా వైపు తల తిప్పాలి, మనం చేసేలా జంతువులను బలిచేయాలి. అప్పుడు వారి రక్తం మరియు ఆస్తి మనకు పవిత్రంగా మారుతుంది. న్యాయ ప్రకారం తప్ప మనం వారికి ఏమీ చేయము. వారి ఖాతా అల్లాహ్ దగ్గర ఉంటుంది. 3 రోజులు లైంగికంగా ఉపయోగించిన తర్వాత ఆమె శరీరంగా నచ్చిందని భావించి బానిసను భార్యగా మార్చుకున్నాడు. సహీహ్ అల్ బుఖారీ హదీత్ సంఖ్య 4212. అనస్ బిన్ మాలిక్ చెప్పాడు, ప్రవక్త ముహమ్మద్ ఖైబర్ యుద్ధ మార్గంలో సఫియా బింట్ హుయైతో 3 రోజులు గడిపాడు. ఆ సమయంలోనే ఆమెతో లైంగిక సంబంధం కలిగి తన వివాహాన్ని సంపూర్ణం చేశాడు. సఫియా హిజాబ్ ధరించాలి అని ప్రవక్త ముహమ్మదే ఆదేశించాడు. హిజాబ్ ధరించమన్నది సఫియా ఇకపై బానిస కాదని, ప్రవక్త ముహమ్మద్ భార్యేనని గుర్తించడానికే. ఇస్లామిక్ చట్టం ప్రకారం బానిస మహిళలకు హిజాబ్ వేసుకునే హక్కు ఉండదు. కానీ ప్రవక్త ముహమ్మద్ హీనంగా, లైంగిక ధోరణిలో వ్యవహరించాడు. సఫియాకు మహర్ ఇవ్వకుండానే ఆమెను భార్యగా ప్రకటించాడు. సహీహ్ అల్ బుఖారీ సంబంధిత హదీత్ 4211, 4212. థాబిత్ అనస్ను అడిగాడు, ఓ అబూ హంజా, ప్రవక్త సఫియాకు మహర్గా ఏమిచ్చాడు? అనస్ బిన్ మాలిక్ ఇలా చెప్పారు, ఆమెను స్వతంత్రంగా వదిలిపెట్టి అదే ఆమెకు మహర్, అనగా ఆమెను బానిసత్వం నుండి విముక్తి చేసి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నేను సఫియాకు మహర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమెను విముక్తి చేయడం కూడా నేనే చేశాను కాబట్టి. మహర్ అంటే నేను నాకే ఇవ్వడం అవుతుంది కదా. సఫియాపై నేను చూపిన దయకి అల్లాహ్ నాకు 2 బహుమతులు ఇచ్చాడు. 1 ఆమెను బానిసత్వం నుంచి విడుదల చేసినందుకు, 2 ఆమెను వివాహం చేసుకున్నందుకు. ఇలాంటి దయామయుడిని కలవడం ఆమె అదృష్టం. ఇంత ఉదారుడిగా ఉండే నేను నిజంగా ఆమె కోసం వరం లాంటివాడిని. సహీహ్ ముస్లిం ఖండం 8 వివాహాల గ్రంథం హదీత్ సంఖ్య 3327. అబూ మూసా చెబుతారు, ప్రవక్త ముహమ్మద్ ఇలా చెప్పారు, ఒకడు తన బానిస మహిళను స్వతంత్రురాలిగా వదిలి తర్వాత ఆమెను వివాహం చేసుకుంటే అతనికి అల్లాహ్ వద్ద 2 బహుమతులు ఉంటాయి. అవును కదా, అల్లాహ్ 2 బహుమతులు ఇస్తాడంట. వాడైతే పక్కాగా నమ్ముకున్నాడు. మొదటి బహుమతి, నన్ను బానిస చేశాడు, మళ్ళీ నేనే స్వతంత్రురాలిని చేశానంటూ అవార్డు ఇచ్చుకుంటాడు. 2వ బహుమతి, నాతో పెళ్లి చేసుకున్నందుకు, తనకంటే 40 ఏళ్ల తక్కువ వయసున్న అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు. ఖైబర్ యూదులను పూర్తిగా బహిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నాడు ప్రవక్త ముహమ్మద్. సమరంలో గెలిచాక వాళ్లను తుడిచేసే ప్లాన్ పెట్టేశాడు. కానీ యూదులు భూమిని సాగు చేస్తామని లాభంలో సగం ప్రవక్తకు ఇవ్వడం ద్వారా బహిష్కరణ తప్పించుకున్నారు. ప్రవక్త కూడా ఆ లాభాన్ని వదులుకోలేదు. ఖైబర్ ప్రజలు తమ భూమిని కోల్పోయారు. ఇప్పుడు ఆ భూమి వాళ్లది కాదు, ఇది ఇకపై ఇస్లాం అధీనంలో ఉంది. వాళ్లు తమ స్వంత భూమిలో జీవించాలంటే, తమ మతాన్ని కొనసాగించాలంటే ఈ జిజియా అనే మామూలు కట్టాలి. ఈ జిజియా పన్ను కాదు, ఇది తలవంచిన దాసుడి నుంచి వసూలు చేసే జీవించే హక్కు మామూలు. ఇస్లాం చట్టం ప్రకారం ఈ జిజియా కట్టకపోతే వాళ్లను చంపాలి లేదా బానిసలుగా మార్చాలి. ఇస్లాంలో సహనం ఉచితం కాదు, ఇది పూర్తిగా డబ్బుతో కొనాల్సిన విషయం. సంవత్సరాల పాటు జిజియా పన్ను కట్టిన తర్వాత కూడా ఖైబర్ యూదులు చివరికి ఖలీఫా ఉమర్ పాలనలో ఖైబర్ నుంచి బహిష్కరించారు. ముస్నద్ అహ్మద్ సంపుటి 6
పేజీ 337లో ఉన్న ఈ వర్ణనను ముహమ్మద్ ఫత్వు ముసద్ అనే గ్రంథంలో కూడా ఉదహరించారు. ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ హజ్కి వెళ్లాడు. ఆ సమయంలో తన 2 భార్యలను తీసుకెళ్లాడు, జైనబ్ బింట్ జహ్ష్ మరియు సోఫియా బింట్ హుయై. ప్రయాణం మధ్యలో నా ఒంటె కూర్చొని పడిపోయింది. అది మిగతా ఒంటెలతో పోల్చితే చాలా బలహీనంగా, నీరసంగా కనిపించింది. ఆ దృశ్యం చూస్తుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి. నేను ఆ ఒంటె పక్కనే కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. నా కన్నీళ్లు ఆగలేదు. ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ నా దగ్గరికి వచ్చాడు. ఓహ్ సోఫియా, దయచేసి ఏడవద్దు. ఆగు కాస్త. జైనబ్ని సహాయం అడిగి చూస్తాను. ప్రవక్త ముహమ్మద్ వెంటనే జైనబ్ దగ్గరకు సహాయం కోసం వెళ్లాడు. జైనబ్, సోఫియా ఒంటె తీవ్రంగా అనారోగ్యం పాలైంది. నీ దగ్గర ఉన్న ఒంటెల్లో ఒకదాన్ని ఆమెకు ఇస్తే ఎట్లా ఉంటుంది? ఏం, ఒక యూదురాలికి నా ఒంటె, ఒక అసహ్యకరమైన బానిస స్త్రీకి? అది అసంభవం. జైనబ్ మాటలు వినగానే ప్రవక్త తీవ్రంగా కోపపడ్డాడు. ఆ కోపంతో 2 నెలల పాటు ఆమెతో శారీరకంగా కూడా దగ్గరవలేదు. ఏడవద్దు సోఫియా, నేను నీకు ఇంకో ఒంటె ఇస్తాను. ప్రవక్త నన్ను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఏడవద్దు అని చెప్పినంత మాత్రాన నేను మాత్రం ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టాను. సోఫియా పట్టుబడింది. తన తండ్రిని, భర్తను, కుటుంబాన్ని చంపిన వారిలోనే ఒకరిగా ఇప్పుడు బ్రతకాల్సి వచ్చింది. ఆమెకి ఎక్కడికి వెళ్లేందుకు చోటు లేదు. ఆరాటపడే మనిషే లేడు. చుట్టూ ఉన్నవాళ్లందరూ ఆమెను చిన్న చూపుతో చూశారు. అయితే ఆమెను ఓదార్చేందుకు వచ్చినవాడు తన కుటుంబాన్ని నరికి వేసినవాడే.